Chapter 5, verse 15. You are the light of the world. A city set on a hill cannot be hidden, nor do people light a lamp and put it under a basket, but on a stand, and it gives light to all in the house. చూడండి ఏమనుందో. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట ఉండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. అంటే ఈ వాక్యం ఎందుకు చెప్పబడిందంటే, మీరు రక్షింపబడ్డారు, మరి నేను పిలిచినటువంటి మీరు, నా బిడ్డలైన మీరు రక్షింపబడినారు, మరి మారుమనసు పొందారు, పాపక్షమాపణ పొందారు, బాప్తిసం తీసుకున్నారు. రక్షణ పొందుకున్నటువంటి మీరు ఒకసారి నా చేత వెలిగింపబడినటువంటి మీ జీవితాన్ని మరి ఇంట్లో కూర్చొని మీ వెలుగుని మీ ఇంటి వరకే పరిమితం చేయొద్దు. ఏమని చెప్పారంటే, మనుషులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అంటే ఇక్కడ లోకంలో ఉన్నటువంటి దేవుడు తెలియనటువంటి బిడ్డలకు అని మీనింగ్ అన్నమాట. అలా మీ వెలుగుని వాళ్ళకి పంచండి, అంటే దేవుని విషయాలు చెప్పండి, పరలోక రాజ్యం గురించి బోధించండి. పరలోక రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు పొందండి అని చెప్పండి. లేకపోతే వాళ్ళు వెలిగింపబడకపోతే వేరే ప్రదేశానికి వెళ్ళిపోతారు. కాబట్టి వెలిగించబడితేనే స్వర్గం లేదా పరలోక రాజ్యం. కాబట్టి మీరు తెలియని బిడ్డలకి చెప్పండి అని చెప్పి దేవుడు ఈ ఉపమానాన్ని ఇక్కడ చెప్పారన్నమాట.